గమనించండి. అందుకే బైబిల్ చెప్తుంది ఏమంటే యుక్తముగా ఆలోచిస్తా ఉన్నారట. వారట యుక్తముగా ఆలోచిస్తూ ఉన్నారు, పన్నాగాలు పడుతూ ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డ గమనించు, అయినప్పటికీ కూడా బహుగా వారు సిగ్గుపడబోతా ఉన్నారు. వారు బహుగా దేవుడు వారిని ఏం చేస్తారట, సిగ్గుపడేలాగా చేస్తారట. నిత్య అవమానం అంటే జీవితంలో వారెన్నడూ కూడా చూడనటువంటి అవమానము, మరవబడని నిత్య అవమానం దేవుడు వారికి చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా దేవుని ప్రేమను మీద గమనించు. నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు నువ్వు నలగలేదా, నువ్వు బాధపడలేదా, నువ్వు ఇబ్బంది పడలేదా, నిన్ను హింసించలేదా? అనేక మంది నీ మాటలతో పాటు చూపులతో పాటు ఎన్ని రకాలుగా నిన్ను గెలుద్దామనుకుని ఎన్ని ప్రయత్నాలు చేయలేదా? గెలిచారా? గెలవలేరు. పక్కకి చెప్పు, గెలవలేరు. ఆయన వేస్తున్నాడు. ఆయన సూర్యుడి కన్నా బహు కలిగిన వాడు. ఆయన నా పక్షమున ఉన్నాడు. ఆయన ముఖకాంతి నా మీద ఉంది. నన్ను గెలవలేరు. వారు చొచ్చెళ్ళిపోతారు. దేవుని ప్రియమని గమనించు. నీతి మంత్రులకు అనేకమైన కష్టాలు వస్తాయి, రానివ్వండి. బాధలు వస్తాయి, రానివ్వండి. దేవుని బిడ్డరా, ఇన్ని వచ్చినా రెప్పపాటిలో నా యేసు విడుదలొస్తాడు. రెప్పపాటిలోనే విడుదల, రెప్పపాటిలోనే గెలుపు, రెప్పపాటిలో ఎన్ని పక్షములు ఉన్నాడని అనేక మంది చెప్పుకుందరు గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుల గమనించండి. ముగించే ముందు ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. నీ పరిశుద్ధమైన ఉపవాస జీవితంలో నువ్వు ఎంత శ్రద్ధగా దేవుని ఎదుట నిలవబడుతున్నావో, ఈ యొక్క సమయాన్ని నువ్వు వెచ్చిస్తూ ఉన్నావో, దీనికంతా లెక్క కట్టి 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 పోటీ చేస్తే ఏమొస్తుంది అన్నారు? మొన్న జీతం వస్తుంది అన్నారు కదా, అన్నారా? దానికన్నా నా ఏసిచ్చే జీతం ఉంది చూడండి. మీకు నా ఏసిచ్చే జీతం చాలా బాగుంటుంది. ఆమె చెప్తాను. హల్లెలూయా. ఏం జీతం కావాలా? ఏసీ దగ్గరికి వస్తే గంటన్నర కూర్చుంటే వచ్చే జీతం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? దేవుని ప్రియమైన బిడ్డ, ఈ కార్యక్రమంలో నువ్వు ఉంటే దేవుడి ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? శత్రువుల నుంచి గెలిపేటువంటి ప్రయత్నంలో శత్రువుల నుంచి ఆ గెలుపు నీకు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆ గెలుపు కావాలా వద్దా? ఒకసారి చెప్పండి, ఆ గెలుపు కావాలని. ఆ గెలుపు ఏ గెలుపు? శత్రువుల నుంచి గెలిపించే గెలుపు. శత్రువు ఏమైపోతున్నాడట, తొట్టెలు గిరిగిరి తిరిగిపోతాడు. అప్పుడు అనుకుంటాడు,